నమస్తే దోస్తులందరికీ ఎట్లున్నారు? మస్తున్నారు గదా! నేనైతే మస్తుగున్నా. ఇయ్యాల ములక్కాయలేసి, పప్పేసి, టమాటేసి చేత్తానా సూపరుంటది. నేనైతే అప్పుడప్పుడు గిట్నే చేత్తా ములక్కాయలత్తే. ఈ ఆయిలయితే వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్రేసిన, ఆవాలేసిన ఇవి మంచిగా ఫ్రై గావాలి. మంచి వాసనొచ్చే వరకు ఫ్రై జేయాలె. నూనెలో గోలియ్యాలె. ఆ తర్వాత ఏం జేసినా, ఒక పచ్చిమిర్చి కడిగేసిన. కారం, పచ్చిమిర్చి కాబట్టి ఒకటే ఏసిన. ఉల్లిపాయలు, కరివేపాకేసిన, ఉప్పేసి మంచిగా గోలిచ్చుకోవాలె. ఇవి గోలిన తర్వాత ఎర్రగయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయాలె. టమాటాలెయ్యాలె. అయితే నేను టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసింది క్లిప్ అయితే మిస్ అయింది. అందుకే మీకు జెప్తాన్నా. ఇక్కడైతే ఏసిన చూసిర్రు గదా! టమాటాలయితే మంచిగా మగ్గినయి. మగ్గినయి గాదు మగ్గుతానయి. ఇండ్ల పసుపు, మిర్చి పౌడరేసిన. కలర్ కోసం మిర్చి పౌడర్, కారం కోసం మిర్చి పౌడర్ రెండేసిన. ఏసి ఒక్కసారి కలిపేసుకుందాం. టమాటాలయితే సన్నగా కట్ జేసుకోవాలి. లేదు కట్ చేసుకునేంత రాదు మాకు అని గూడా మిక్సీలో ఒక్కసారి బర్రుమని తిప్పితే అయిపోతది. మంచిగా జీలకర్ర పౌడరేసిన ఇక్కడ మర్చిపోయిన. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ గూడా ఏసిన. ఏసి ఒక్కసారి కలుపుకోవాలె. కలియపత్తది కాడెచ్చింది పక్కన పడేసిన. ఇక్కడైతే నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోండి. లేకపోతే మాడిపోతది కింద. మాడిపోతే టేస్టే చేంజ్ అయితది కూరది. ఇట్లా ఏసుకొని ఒకసారి కలుపుకోవాలె. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకోవాలె. చూసిర్రు గదా! ఎంత మంచిగా ఉడుకుతాందో. ఇప్పుడైతే ఆయిల్ మీదికొచ్చి ఎర్రగా కనబడతాంది. ఇది కొంచెం అయిన తర్వాత ఇట్లా కలుపుకోవాలె. ఇగ మనం ములక్కాయలకైతే ఫస్ట్ పొట్టు తీసినాం గదా! అవి ఇందులో ఎయాలి. ఇవి ఉడకయి కాబట్టి ఫస్ట్ ఇవేసిన. లేకపోతే పప్పేసేదాన్ని. పప్పు మన శనగపప్పు ఎత్తనో ముందెయ్యాలె. శనగపప్పు ఎత్తలేం గదా! ఎర్ర పప్పేత్తాను. అందుకే ములక్కాయలేసిన. ములక్కాయలేసి ఉప్పేయాలి. ఎందుకంటే ములక్కాయలు తింటే సప్పగుంటాయి. అందుకే ఉప్పేసుకోవాలి ఫస్టు. ఇక్కడ ఇదిగో క్లిప్ ఆగిపోయింది మర్చిపోయినా కట్ జేయడం. ఇక్కడైతే ఉప్పేసిన. ఉప్పేసి ఇగ కలుపుకోవాలి. ఎందుకంటే ములక్కాయలో ఉప్పు, కారం ఎళ్తేనే రసం మంచిగుండి ములక్కాయలు తినబుద్ధి అయితది. లేకపోతే పిక్క పిక్క, సప్పగుండి తినబుద్ధి గాదు. పక్కన పడేత్తరు పిల్లగాళ్ళు. ఇందులో మంచి తాకతుంటది, బలముంటది. ములక్కాయలచ్చినప్పుడు తీసుకొని తినాలి ఖచ్చితంగా. సీజనొచ్చినప్పుడు. ఇక్కడైతే 2 నిమిషాలు మూత పెట్టినా. మంచిగా కలుపుకుందాం. దాంతో పాటు కొద్దిగా అయితే నీళ్లు పోసుకుందాం. లేకపోతే ములక్కాయలు ఎట్లా ఉడుకుతాయి? ఉడకయి. ఒక్కసారి కలిపేసుకొని నీళ్ళైతే పోసుకుందాం. నా వీడియో అయితే వైరల్ చేత్తలేడు. ఒకవేళ ఎవరైనా చూస్తే నా వీడియోను ఖచ్చితంగా లాస్ట్ దాకా చూసి కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట ఉంటే బెల్ గంటను కూడా కొట్టండి. నేను పెట్టే వీడియోలన్నీ మీకు అందుతాయి. లేకపోతే అందయి. ఎట్లా చూస్తారు నేను పెట్టే వీడియోలు మీకు బెల్ గంట కొట్టకపోతే? అందుకే కొట్టాలే. ఇక్కడైతే నానబెట్టుకున్న ఎర్రపప్పు ఉంది కదా! ఇది తినరు చాలామంది. కానీ ఇందులో కూడా మంచి పోషకాలుంటాయి. ఇది యేసుకొని ఒకసారి నీళ్లు మంచిగా పోసుకొని ఉడికించుకోవాలి. పప్పు, ములక్కాయలు 2 గూడా ఉడకాలి. నేనైతే ఉప్పు జూత్తాన. ఉప్పు చూడకుండా చాలామంది జేత్తరు. ఉప్పు జూసే ఎయాలే. లేకపోతే తినబుద్ధి గాదు. ఉప్పు సప్పగున్నా, ఉప్పు ఎక్కువున్నా చూసేసుకుంటే మంచిగుంటది. ఇగ పెట్టుకొని ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడికించుకోవాలండి. పప్పంతా ఉడకాలే, ములక్కాయలు ఉడకాలే. గిట్లా ఆయిల్ అయితే మీదికొచ్చింది. ఇగ ఆయిల్ మీదికొచ్చిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాం. మళ్ళా మూతైతే పెట్టుకున్నా. కొంచెం ఉడకాల్సిందొచ్చింది. అందుకే నేను మళ్ళా మూత పెట్టినా. ఇగ కొత్తిమీర ఏసేసుకొని, ఇగ మంచిగా వేడి వేడి అన్నంలా ఈ కూరేసుకొని, ఇగ తింటే ఉంటది. కడుపంతా నిండుతది. ఇగ ఏం గావాలా మనకు చికెన్ గావన్నా? మటన్ గావన్నా? గిట్లా కూరగాయలు తింటే చాలదా? మా కొడుకు అడిగిండు. ఇగ నేను అన్నం కూర ఎత్తాను. ఇది మధ్యాహ్నం పూట గాబట్టి. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో కలుస్తా. ఉంటా మరి. నమస్తే.